హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనే క్వశ్చన్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనే క్వశ్చన్ గురించి చూద్దాం. లాంగిట్యూడినల్ అప్రోచ్కి ఉన్న యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటి, అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్కి ఉన్న యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక విషయం ఏంటి అంటే, ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సరే లైట్ అనుకున్నప్పుడు కామెంట్స్ పెడుతున్నారు, అప్లోడ్ చేయండి, ఈ క్వశ్చన్ అప్లోడ్ చేయండి, ఇంకా వీడియోస్ పెట్టండి అని చెప్పేసి. సరే కామెంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఇంకా యాక్టివ్గా అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి వీడియోస్ రికార్డ్ చేసి పెడుతుంటేనేమో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచెస్. ఈ టూ అప్రోచెస్కి ఉన్న యూజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్, యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ లాంగిట్యూడినల్ అప్రోచ్. లాంగిట్యూడినల్ అప్రోచ్ వల్ల ఉన్న యూజెస్ ఏంటి అండ్ లిమిటేషన్స్ ఏంటి అనేది చూద్దాం. యూజెస్: డీటెయిల్డ్ అండ్ ఎలాబరేటెడ్ స్టడీ కెన్ బి డన్. ఒక పర్టికులర్ చైల్డ్ గురించిన డీటెయిల్డ్ అండ్ ఎలాబరేటెడ్ స్టడీ అనేది జరుగుతుంది. యూస్ఫుల్ ఫర్ స్టడీ ఆఫ్ అ స్పెషల్ చైల్డ్ అండ్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్. సో స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళ గురించి స్టడీ చేయడానికి ఈ మెథడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, యూస్ఫుల్ టు అండర్స్టాండ్ వెదర్ ద చైల్డ్ ఈజ్ గ్రోయింగ్ సాటిస్ఫాక్టరీలీ ఆర్ నాట్. ఆ పర్టికులర్ చైల్డ్ తను ఉండాల్సిన విధంగా ఉంటున్నాడా లేదా, తన ఏజ్కి తగినట్టు గ్రో అవుతున్నాడా లేదా, డెవలప్ అవుతున్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. డేటా ఈజ్ యాక్యురేట్. సో ఇక్కడ ఈ లాంగిట్యూడినల్ అప్రోచ్లో వచ్చే డేటా అనేది యాక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్, లిమిటేషన్స్. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ ఏంటి అంటే, ఒకే చైల్డ్ మీద వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ టైం కానీ ఇన్వెస్ట్ చేయాలి, కాబట్టి ఈ లాంగిట్యూడినల్ అప్రోచ్ అనేది ఎక్స్పెన్సివ్. నెక్స్ట్, టైమ్ అండ్ ఎనర్జీ కన్స్యూమింగ్. ఓన్లీ ఆ పర్టికులర్ చైల్డ్ గురించే స్టడీ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తను 6 years ఏజ్ అప్పుడు ఇలా ఉన్నాడు, నెక్స్ట్ 7 years అప్పుడు మళ్ళీ స్టడీ చేయాలంటే తను మళ్ళీ 7 years ఏజ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో టైమ్ అండ్ ఎనర్జీ కన్స్యూమింగ్. నెక్స్ట్, observer has to wait for his future investigation till the child enters next stage. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఇప్పుడు 6 years ఏజ్లో ఉన్నాడు, అండ్ నెక్స్ట్ మళ్ళీ తను 7 years ఏజ్లో ఎలా ఉన్నాడు అని స్టడీ చేయడానికి తనకి 7 years వచ్చే వరకు వెయిట్ చేయాలి, అంటే 1 year టైం వెయిట్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ పేరెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ద చైల్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఫ్యూచర్ స్టడీ. సో ఇన్ కేస్ చైల్డ్ యొక్క పేరెంట్స్ జాబ్ పర్పస్ కానీ ఎలా అయినా సరే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతే కనుక తనని స్టడీ చేయడం వీలవ్వదు. నెక్స్ట్, చైల్డ్ డజంట్ కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేటర్. సో ఒకే చైల్డ్ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు కోఆపరేట్ చేయకపోవచ్చు స్టడీ చేయడానికి. నెక్స్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్. సో దీనిలో ఇవన్నీ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక డిఫికల్ట్ అప్రోచ్. నెక్స్ట్, యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్. క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో ఉన్న యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్, యూజెస్. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ చీప్ మెథడ్ దాన్ లాంగిట్యూడినల్ అప్రోచ్. సో లాంగిట్యూడినల్ అప్రోచ్లో స్టడీ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ టైం కానీ ఒక్కరి మీదే అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఈ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అందరికీ యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ టైం పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, షార్ట్ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, కాబట్టి ఇట్ ఈస్ చీప్ మెథడ్ దాన్ లాంగిట్యూడినల్ అప్రోచ్. నెక్స్ట్, టైం సేవింగ్ అండ్ స్టడీ వేరియస్ గ్రూప్స్ ఇన్ అ షార్ట్ టైం. ఇది టైం సేవింగ్, ఒక పర్టికులర్ షార్ట్ టైంలోనే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇక్కడ స్టడీ చేసేస్తున్నారు, కాబట్టి ఇది టైం సేవింగ్ అనమాట. నెక్స్ట్, ద అబ్జర్వర్ డస్ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద చైల్డ్ టు ఎంటర్ ద నెక్స్ట్ స్టేజ్. చైల్డ్ నెక్స్ట్ స్టేజ్కి ఎంటర్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అబ్జర్వర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి. ఇట్ ఈస్ ఈజీ అప్రోచ్. సో ఇక్కడ ఏంటి అంటే, గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్, లిమిటేషన్స్.
డీటెయిల్డ్ అండ్ ఎలాబొరేటెడ్ స్టడీ కెన్ నాట్ బి డన్. సో ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో డీటెయిల్డ్ అండ్ ఎలాబొరేటెడ్ స్టడీ అనేది చేయలేము, ఎందుకంటే చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పర్టికులర్ చైల్డ్ గురించిన డీటెయిల్డ్ అండ్ ఎలాబొరేటెడ్ స్టడీ అనేది జరగదు ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో. యావరేజ్గా ఉంటుంది రిజల్ట్ అనేది. నెక్స్ట్, నాట్ యూజ్ఫుల్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఎ స్పెషల్ చైల్డ్. స్పెషల్ చైల్డ్ని స్టడీ చేయాలనుకున్నప్పుడు ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనేది అంతగా యూజ్ అవ్వదు. నెక్స్ట్, అండర్స్టాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ ఇన్ ఏ చైల్డ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో పర్టికులర్గా ఒక చైల్డ్ గురించి తెలుసుకోవడం అనేది ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్, డేటా ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ద రిజల్ట్ అబ్టైన్డ్. సో ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి బిహేవియర్ని బేస్ చేసుకుని యావరేజ్గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అండ్ ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియోతో మనకి సైకాలజీలో యూనిట్ 1 అనేది కంప్లీట్ అయింది. టోటల్గా 9 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాము. ఏ టాపిక్ కూడా మిస్ చేయలేదు, అన్ని ఆర్డర్లో ఒక ప్లేలిస్ట్లో సైకాలజీ ప్లేలిస్ట్లో ఉంటాయి. అందరూ చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.